నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి హెడ్లైన్ షోకి స్వాగతం. నేను దేవులపల్లి అమర్. వివిధ దినపత్రికలు వచ్చిన ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం. సాక్షి తెలంగాణ శాసనసభలో నిన్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ సమర్పించారు. దానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించారు. ఈటెల సమర్పించిన జలదృశ్యం అంటూ 1,30,415 కోట్లతో బడ్జెట్, సాగునీటి ప్రాజెక్టులకే రూపాయలు 25,000 కోట్ల కేటాయింపు అని చెప్పి ఒక ప్రధాన వార్త. అట్లాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నిన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షం ప్రతిపాదించింది. దాని మీద చర్చ జరిగింది. హే రామ్, సభలో సత్యం వధ, అసెంబ్లీ సాక్షిగా విపక్ష నేతపై అధికార ప్రేలాపనలు అంటూ అధికార పక్షానికి సంబంధించిన సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రితో సహా దానికి సంబంధించిన వార్తను ప్రధానంగా మొదటి పేజీలో ప్రచురించిన సాక్షి. చట్టసభలో కపట నాటకం, అవిశ్వాసంపై దొడ్డిదారి విజయం అంటూ ఒక వార్త. కోరలు తీస్తా ఖబర్దార్, మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రితో సహా వాడిన పదజాలానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇచ్చారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ డివిజన్ లేకుండా ఏకపక్షంగా మూజువాణితో అవిశ్వాస తీర్మానం బిగిపోయిందని స్పీకర్ ప్రకటన అంటూ మరో వార్త. రోడ్డు ప్రమాదంలో 5 మెడికల్ దుర్మరణం. ఉస్మానియా మెడికల్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు యాత్రకు వెళ్ళొస్తూ విజయవాడ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురి 5 మెడికల్ మరణించినట్టుగా వార్త. అట్లాగే ఈనాడు దినపత్రిక కోటి ఆశల ప్రతిరూపం అంటూ తెలంగాణ బడ్జెట్ సంబంధించిన వార్తని ప్రధానంగా ప్రచురించారు. సాగునీరు, తాగునీరు సంక్షేమాల సమతూకం అంటూ, అట్లాగే పన్నులు లేవు, పరిమితులు లేవు అంటూ మరో వార్త. డ్రైవర్ మత్తోన్మాదం అంటూ విజయవాడ దగ్గర జరిగిన ఉస్మానియా మెడికోల బస్సు ప్రమాదానికి సంబంధించిన వార్త. 5 మరణించారు విద్యార్థులు. మహాపౌరు మనతో షురు అంటూ నేడు కివీస్తో భారత్ టీ20 ప్రపంచ కప్ సంబంధించిన వార్తను ప్రధానంగా మొదటి పేజీలో ప్రచురించింది ఈనాడు దినపత్రిక. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే సంక్షేమ తెలంగాణ, బంగారు మాగాణం అంటూ తెలంగాణ బడ్జెట్ సంబంధించిన, తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సంబంధించిన వార్తని ప్రధానంగా ప్రచురించింది. ప్రపంచ జల సదస్సుకు రండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారత్ ఫోన్ చేసినట్టుగా వచ్చిన వార్త మొదటి పేజీలో ప్రచురించారు. ఇక వేగం పెంచాలి, ఏకకాలంలో ప్రాజెక్టుల పనులు కూడా జరగాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం. ఇంగ్లీష్ పత్రికల విషయానికి వస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా, జేఎన్యూ ప్యానల్ మూడ్స్ ఎక్స్పల్షన్ ఆఫ్ కన్హయ్య, 4 others, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరుగుతున్న వివాదానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది పత్రిక. సిబిఐ మూవ్స్ టు సీక్ ఇన్ఫో ఆన్ మాల్యాస్ ప్రాపర్టీస్ అబ్రాడ్. విజయ్ మాల్యాకు సంబంధించిన ఆస్తులు, విదేశాల్లో ఉన్న ఆస్తుల మీద సిబిఐ దర్యాప్తు జరుపుతున్నది. దానికి సంబంధించిన వార్త. జైట్లీ క్లియర్స్ ఎయిర్, నో చేంజ్ ఇన్ కోటాస్ అని చెప్తున్నారు. ఇక ఈడీ అరెస్ట్ ఎన్సీపీ లీడర్ ఛగన్ భుజ్బల్. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఛగన్ భుజ్బల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది మనీ లాండరింగ్ సంబంధించిన కేసులో. దానికి సంబంధించిన వార్త. ఇక తృణమూల్ స్టంగ్ బై 2-year-old అపోజిషన్ అని చెప్పి మరో వార్త. డెక్కన్ క్రానికల్ విషయానికి వస్తే లోన్స్ టు ఫండ్ కేసీఆర్ డ్రీమ్స్, చంద్రశేఖరరావు గారి స్వప్నాలకు సంబంధించి ఆయన నిధులు కావాల్సిన అవసరం ఉంది, దానికి లోన్లు తీసుకోవాల్సింది అని చెప్తున్నది వార్త. ఈడీ మాల్యా సెంట్ ఫండ్స్ ఓవర్సీస్ అని చెప్పి విజయ్ మాల్యా నిధులు విదేశాలకు పంపుకున్నాడన్న వార్త. రస్టికేట్ కన్నయ్య, టాప్ జేఎన్యూ ప్యానల్ సేస్ అని జేఎన్యూకి సంబంధించిన వార్త. ఇక దీదీ మంత్రి ఫీల్ ది స్టింగ్ అన్న మరో వార్త. తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి టీఎస్ గెట్స్ అపెక్స్ కోర్ట్ నోటీస్ ఆన్ టీచర్స్, టీన్ అండ్ పాల్స్ థ్రెటన్ అటాక్ పోలీస్ ఇన్ స్టేషన్, టీఎస్ బ్యాన్స్ 344 యూజ్లెస్ కాంబో డ్రగ్స్ అని చెప్పి మరో వార్త. హిందూ దినపత్రిక విషయానికి వస్తే నో మూవ్ టు రివ్యూ కోటా పాలసీ, జైట్లీ అష్యూర్స్ ఎంపీస్ కోటా విషయంలో ఎటువంటి మార్పులు చేసేలేని చెప్పి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్తున్నారు. రాజ్యసభ ఎథిక్స్ కమిటీ టు స్క్రూటినైజ్ మాల్యాస్ కాండక్ట్. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు విజయ్ మాల్యా. ఆయన మీద చాలా కేసులు ఉన్నవి. ఆయన బ్యాంకులకు రుణాలు తీసుకొని డబ్బులు ఎగ్గొట్టిన కేసులు 100,000 కోట్లు. దానికి సంబంధించిన వార్త. ఈడీ అరెస్ట్ ఛగన్ భుజ్బల్ ఇన్ మనీ లాండరింగ్ కేసు అని చెప్పి మరో వార్త. మొదటి పేజీలో బిగ్ పుష్ టు టీఆర్ఎస్ పెట్ స్కీమ్స్ అని చెప్పి తెలంగాణ బడ్జెట్ సంబంధించిన వార్తను కూడా మొదటి పేజీలో ప్రచురించింది హిందూ దినపత్రిక. ఇవి ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలు. వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు అద్దెపల్లి శ్రీధర్ మనతో, అట్లాగే కోన రఘుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు జాయిన్ అవుతారు. సిపిఎం నాయకులు నరసింహరావు గారు వైజాగ్ నుంచి మనతో ఈ చర్చలో పాల్గొంటారు. ముందుగా మనం శ్రీధర్ గారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు, తెలంగాణ బడ్జెట్ సంబంధించి సరే, ఆంధ్రప్రదేశ్ శాసనసభ, 2 రాష్ట్రాల శాసనసభ సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నాయి, బడ్జెట్ సమావేశాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించి నిన్న
ప్రతిపక్షం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం మీద హడావుడిగా చర్చ మొదలైంది. ఆ చర్చ జరిగింది, ముగించారు కూడా నిన్న శాసనసభ జరిగిన తీరు గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. అంటే కొంత జగన్ గారు నో కాన్ఫిడెన్స్ మోషన్లో సిగ్నేచర్ పెట్టలేదని చెప్పి మేజర్గా టేకప్ చేశారు. అది కొంచెం సీనియారిటీ అవనండి, చాకచత్యం అవనండి, లేదంటే స్మార్ట్నెస్ అవని యనమల రామకృష్ణ గారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద రేస్ చేసి మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద సిగ్నేచర్ లేదు కాబట్టి మీరు ఇనిషియేట్ చేయకూడదు, జ్యోతుల్ నెహ్రూ గారు ఉన్నారు, అదర్ మెంబర్ సిగ్నేటరీస్ ఉన్నారు కాబట్టి లెట్ దెమ్ టేక్ ఇట్ అప్, లేటర్ యూ కెన్ స్పీక్ అన్నారు. సరే జగన్ గారు కూర్చుని నెహ్రూ గారు మాట్లాడినారు. మళ్ళీ అగైన్ నుంచోబడినప్పుడు ఎవ్రీ అపోజిషన్ లీడర్ మాట్లాడినప్పుడు ఇద్దరు ట్రెజరీ బెంచ్ వాళ్ళు మాట్లాడాలి ఛాన్స్ ఉన్నది, రూల్ కోట్ చేశారు. దెన్ అగైన్ జగన్ సాట్ అండ్ మళ్ళీ మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ అప్పుడు జగన్ గారు నుంచినప్పుడు మళ్ళీ అగైన్ పాయింట్ ఆఫ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక మెచ్యూరిటీ ఆఫ్ అసెంబ్లీ జరిగింది డిస్కషన్స్, బట్ స్టిల్ అకౌంటబిలిటీ కానీ ఏదైనా విషయాలు కానీ జరిగినప్పుడు ఏంటంటే అపోజిషన్ కూడా ఈక్వల్ స్టేటస్ ఇస్తే అది బాగుండేదని మేము అందరం కోరుకునేది. రఘుపతి గారు వచ్చారు, ఆయన లైవ్లో ఉన్నారు గట్రా, ఆయన ఇంకా ఎక్కువ విషయాలు చెప్తారు. ఏదేమైనా కూడా అప్రిషియేట్ బోత్ కాంగ్రెస్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అండ్ టీడీపీ ఏ విధంగా జరిగింది అన్నది. అంటే వారు రేస్ చేసినప్పుడు జగన్ గారు రేస్ చేశారు, ఎస్పెషలీ సోలార్ స్కామ్స్ అవన్నీ కూడా. అది గట్టిగా పట్టుపట్టి టీడీపీ వారు క్వశ్చన్ చేశారు, అది ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి అని. అప్పుడు జగన్ గారు ఏమన్నారంటే మీరే ఇన్వాల్వ్ అయ్యారని నేను డైరెక్ట్గా అన్నప్పుడు మీకు ఎలాగ ఇస్తానని అన్నారు. బట్ స్టిల్ ఆ రోజు ఆయన చెప్పుంటే బాగుండేది, ప్రజలకు తెలియాలి కదా, అసెంబ్లీలో ఇస్ ద గ్రౌండ్ వేర్ హీ షుడ్ హ్యావ్ మెన్షన్ ఏవైతే సోలార్లో టెండర్స్ కానీ ఎర్లియర్ హయ్యర్ ప్రైస్ కన్నా లోవర్ ప్రైస్కి ఆ డిఫరెన్సెస్ ఏంటి, ఎన్ని టెండర్స్ వీళ్ళు టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఇచ్చింది అన్నది కొంత క్లారిఫై చేసి ఉంటే విత్ నేమ్స్ కొంచెం బెటర్గా ఉండేదని అని అనిపించింది నాకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రఘుపతి జాయిన్ అయ్యారు, మనతో వారిని అడుగుదాం. రఘుపతి గారు చెప్పండి, జరిగిన దాని మీద నిన్న పర్టికులర్గా అంటే సరే శ్రీధర్ గారు చెప్తున్నారు టెక్నికాలిటీస్ లోపల ఎట్లా జరిగింది, అది కాకుండా మొత్తం మీద సభ జరిగిన తీరు, సభ్యులు మాట్లాడిన తీరు, ముఖ్యంగా అధికార పక్షం వైపు నుంచి ముఖ్యమంత్రి సహా మంత్రులు, ముఖ్యమంత్రి సభ్యులు వాడిన భాష పదజాలం ఎట్లా? మొదటిసారి శాసనసభలోకి వెళ్ళిన నాకు ఒక ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. చాలా మంది మొదటిసారి వెళ్ళిన సభ్యులు షాక్లో ఉన్నట్టు అక్కడ వాడుతున్న భాష. చాలా ఎస్పెషల్లీ మేము మా పాత్ర వాళ్ళు పోషిస్తున్నారని అనుమానం కూడా వచ్చింది. ప్రతిపక్షానికి అధికార పార్టీకి అధికార పక్షానికి తేడా లేకుండా కనపడింది. ఆయన ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి ఆయన ప్రతిపక్ష నాయకుల్లాగా అసలు సభనే జరగనీయం, ఇది చేస్తేనే చేస్తాం, డైరెక్ట్గా డిక్టేట్ చేయటం, చైర్ని వాళ్ళు సూచనలు ఇవ్వటం కాదు. యనమల రామకృష్ణ గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు చైర్ని. అంటే ఉండొచ్చు, అనుభవం ఉండొచ్చు, అది వేరే సంగతి. బట్ అక్కడ రూల్ పొజిషన్ కోట్ చేయాలి, వీ హ్యావ్ టు లీవ్ ద డెసిషన్ టు ద చైర్. అక్కడ ఉన్న పరిస్థితి అలా కాకుండా మనం అక్కడ డైరెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఫోర్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. 2-3 సందర్భాల్లో స్పీకర్ గారు చెప్పిన తర్వాత ఓకే జరిగింది జరిగిపోయింది, ఐ విల్ లీవ్ ద మ్యాటర్ టు ది అపోజిషన్ లీడర్, వాట్ ఎవర్ హీ వాంట్స్ టు సే లెట్ హిమ్ అన్నాకు కూడా మళ్ళను సారీ చెప్పకుండా జరగడం వీల్లేదని అంటే వీళ్ళు డిక్టేట్ చేస్తున్నట్టే కదా చైర్ని. ఈ రకమైనటువంటి బుల్డోస్ చేసేటువంటి విధానం చాలా దుర్మార్గంగా. ఇప్పుడు అక్కడ ఫ్లోర్లో జరుగుతున్నటువంటి చర్చలను చూస్తే మనం కొన్ని ఎలిగేషన్స్ చేస్తాం, దానికి ఏమన్నా సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా, ఉంటే ఇచ్చేసేంటంటే ఎవడన్నా పట్టుకుని వెళ్ళిపోతారండి. దాని మీద ఆల్రెడీ కథనాలు వచ్చాయి, సాక్షులు వచ్చాయి, దాని మీద కోర్టులో వెళ్ళింది ఆ మ్యాటరు. ఆర్డర్స్ మరి పెండింగ్ పెట్టి దాని మీద హోల్డ్ చేశారు, కాంట్రాక్చువల్ అప్లికేషన్స్ కంక్లూడ్ కాకుండా ఆపారు. ఈ క్రమంలో చూస్తే అక్కడ ఏవిన్నా సరే దానికి అన్నిటికీ మేము రెడీగా ఉన్నాం, సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి మనం అంటున్నాం. ఓకే, సిబిఐ ఎంక్వైరీ చేస్తే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అను, లేకపోతే మీకుండే స్టాండ్ మీకు ఉండొచ్చు, లేకపోతే మీకుండే ఇబ్బందులు మీకు ఉండొచ్చు, సిట్టింగ్ జడ్జితో వెళ్తామని చెప్పాల్సింది పోయి ఏదో నా దగ్గర తీసుకొచ్చేయండి నేను ఇక్కడే అక్రాస్ ది కౌంటర్ డిస్పోజ్ చేస్తాను లెవెల్లో చెప్పడం అనేది చాలా వింతగా ఉంటుంది. మొన్న కూడా అదే పరిస్థితి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ. పత్తిపాటి పుల్లారావు గారు, నారాయణరావు గారు వచ్చినటువంటి ఆ సందర్భంలో కూడా మీరు నాకు ఇచ్చేసి నేను ఇక్కడే యాక్షన్ తీసేసుకుంటానంటారు. ఒక పక్క ఇంక్లూడింగ్ లోకేష్, ఇంక్లూడింగ్ స్పీకర్ గారి తనయుడు, ఆయన పిఏ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా మొత్తం డీటెయిల్డ్గా ఇస్తే, బినామీ పేర్లు ఇస్తే వాళ్ళ పేరు మీద 1 ఎకరమైన భూమి ఉందా అని అడుగుతారు. పుల్లారావు గారి పేరు మీద ఉందనో నారాయణరావు గారి పేరు మీద ఉందని మేము చెప్పలేదే, ఎక్కడ ఎలిగేషన్ లేదు.
వాళ్ళ మీద ఉన్నటువంటి బినామీ పేర్లను ఒక పక్క చెప్తున్నా, పదే చెప్తున్నా. బినామీ పేర్లలో వచ్చేవాళ్ళు మేము కొన్నామని చెప్పాక పేర్లు ఇచ్చాక ఆ పేర్ల వాళ్ళు వచ్చి వాళ్ళు కమిట్ అయ్యి మేము కొన్నామని చెప్తుంటే ఒక 10,000 రూపాయలు డ్రా చేయనటువంటి ఒక చిరు ఉద్యోగి నారాయణ సంస్థల్లో ఆయన పేరు మీద 17 ఎకరాలు కొంటే ఇవన్నీ మనం ఇంత చాలా దీని మీద వాళ్ళకి అలా కాదు ఏదో తీసుకురండి వాళ్ళ పేరు మీద ఉంటే చెప్పండి అని అంటే పేరు మీద ఉన్న వాళ్ళ గురించి చెప్పాం. రావెల్ కిషోర్ బాబు గారి వైఫ్ పేరు మీద ఉందని చెప్పాం, వాళ్ళు అడ్మిట్ అయ్యారు. అలాగా బినామీ పేర్లు అంటే దాన్ని పక్కన పెట్టి పక్కదోవ పాటించడం, సభను ఏదో రకంగా నిన్న మీరు చూశారు వాళ్ళు ఎన్ని ఎలిగేషన్స్ ఇచ్చినా దానికేమీ ప్రూఫ్ అక్కలేదు. వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉన్నారు. బోండా ఉమామహేశ్వరరావు దగ్గర నుంచి అందరూ మాట్లాడేవాళ్ళే దాని మీద. అచ్చెన్నాయుడు గారు ఏది కావాలంటే అది మాట్లాడతాను. 1,00,00,000 కోట్లు అంటే 1,00,00,000 కోట్ల దగ్గర వెళ్ళకున్నదా ఏమన్నా? ఇదే 1,00,00,000 కోట్లు అని చెప్పేవాడు 43,000 కోట్లు అంటారు. వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి కోర్టులు ఉన్న సబ్సిడీస్ కదా వాటి గురించి వీళ్ళు మాట్లాడటం. ఒక ఏదో మన మీద బురద జల్లారు, లేకపోతే ఒక పొలిటికల్ దీంట్లో వెడ్డెక్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ టీడీపీ మధ్య ఉన్నటువంటి దాంట్లో ఒక అవగాహనతో అతన్ని ఇబ్బంది పెట్టి ఎప్పుడు లేనంత విధంగా 17 నెలలు ఒక బెయిల్ కూడా రానియకుండా చేసిన దానికి సిగ్గుపడకుండా అది చాలా గొప్పతనంలాగా 17 నెలలు జైలు చేస్తూ ఉంటారు. జైలు చేయటం ఏంటండి? విచారణ ఉన్న వ్యక్తిని జైలు చేస్తూ ఉంటారా? అసలు కనీసం లీగల్ ప్రొవిజన్స్ కూడా తెలియనట్టుగా జనాల్ని ఒక తప్పుదోవలు పట్టించే విధంగా 17 నెలలు జైలు చేసేటువంటి మాట మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఏ రకంగా మనం తీసుకోవాలి? సో రఘుపతి గారు, మన సిపిఎం నాయకులు నరసింహరావు గారితో కూడా మాట్లాడదాం. నరసింహరావు గారు చెప్పండి, నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కోరలు తీస్తా అన్నమాట. అంటే శాసనసభలో ఉండాల్సిన ఒక సభ్యత కానీ ఒక ఇదిగా మర్యాద కానీ కొన్ని ఇవి కానీ పాటించాల్సిన అవసరం లేదా? ముఖ్యమంత్రి కోరలు తీస్తా అంటారు, ఒక మంత్రి కొవ్వెక్కి మాట్లాడుతున్నాం అని ప్రతిపక్ష నాయకుడిని అంటాడు, మరొక ఆయన వేలు చూపించి ఖబర్దార్ అంటాడు, ఇంకొక ఆయన్ను ఆర్థిక ఉగ్రవాది అంటారు. ఇట్లాంటి భాష అంతా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మీకేమనిపించింది నిన్న? అమర్ గారు, ఈరోజు శాసనసభలో జరుగుతున్న చర్చ చాలా పదజాలం, అక్కడ వాడుతున్నటువంటి పదజాలం ప్రజలెవరూ హర్షించేటువంటి పదజాలంతో జరగడం లేదు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేటువంటి హక్కు ప్రతిపక్షం యొక్క హక్కు. అది 20 మాసాల పరిపాలన జరిగిన తర్వాత ఈ 20 మాసాల పరిపాలనకు సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయాల్ని ప్రతిపక్షం లేవనెత్తి వాటి మీద చర్చించడానికి అవిశ్వాస తీర్మానం ఉద్దేశించబడింది. అందులో విద్యుత్ సంస్కరణల గురించి, ముఖ్యంగా విద్యుత్ విషయాల మీద చర్చ జరిగింది. గత 10 ఏళ్ళు తెలుగుదేశం కాలం రాకముందు ఒక్క పైసా కూడా పన్నులు అనేటువంటిది లేకుండా, విద్యుత్ భారం ప్రజల మీద లేకుండా విద్యుత్ ప్రజలకి సరఫరా చేయడం జరిగింది, ఉచిత విద్యుత్ అందించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మళ్ళా విద్యుత్ భారాలు ప్రజల మీద వేయడానికి ప్రభుత్వం పూనుకున్నది. దీన్ని లోతుగా చర్చించాలి. అట్లాగే ఇసుక విధానం గురించి చర్చించాలి. అలాగే రాయలసీమ వెనకబడతానాన్ని, ఉత్తరాంధ్ర వెనకబడతానాన్ని, ప్రజల యొక్క సమస్యలు అనేటువంటిది శాసనసభలో చర్చించాల్సిన బదులు దూషణలు, ఎవరు మామూలు దూషణలు కాదు, సిగ్గు లేదా ఖబర్దార్ ఈ రకమైనటువంటి పదాలతోటి రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో అధికార పక్షం సభను సజావుగా జరిపించాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా అధికార పక్షం మీద ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిపక్షం కూడా దాని పాత్ర పోషించాలి. సమస్యలు చర్చ జరిగేటువంటి విధంగా ఉండాలి. కానీ ప్రజా సమస్యలు జరగడం కంటే వ్యక్తిగత దూషణలకి ప్రధానమైనటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది. అవినీతి అనేటువంటి 7,000 కోట్లు జరిగిందా, 700 జరిగిందా, 7 కోట్లు జరిగిందా అనేటువంటి రుజువులు చేయాలి. రుజువు అనేది మేము ఓపెన్గా చెప్పాం. పబ్లిక్ హియరింగ్ జరిగింది. ఈఆర్సీ, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, ఒక జ్యుడిషియల్ అథారిటీ ముందు చర్చ జరిగింది. మేము ఓపెన్గా చెప్పాం. ఎందుకు ఇంటర్నేషనల్ బిడ్డింగ్ అనేటువంటి పోల్లో చేయడం లేదు? ఈరోజు డిస్కమ్స్ పాత పీపీఎల్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఈరోజు స్పెక్ట్రమ్ యొక్క ఒప్పందం అయిపోయి 7 నెలలు అయింది. నువ్వు పవర్ తీసుకున్నా తీసుకోకపోయినా, వాడినా వాడకపోయినా నువ్వు డబ్బులు చెల్లిస్తున్నావు. కేవలం 30% మాత్రమే అక్కడ ఉత్పత్తి అవుతుంది. కానీ నువ్వు 100% ఛార్జీలు చెల్లిస్తున్నావు. కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కదా. సోలార్లో ఖచ్చితంగా అవినీతి జరిగింది. ₹6.40 ఒక యూనిట్కి చెల్లించడం అంటే ఖచ్చితంగా తప్పు. పాత పీపీఎల్ని రద్దు చేయకుండా కొనసాగించడం అనేటువంటి తప్పు. అందువల్ల వీటిని బహిరంగంగా చెప్పాను. జ్యుడిషియల్ అథారిటీ మేము చేసినటువంటి వాదనల్ని చాలా స్వీకరించింది. ప్రజాస్వామ్యంగా జరిగితే ఈరోజు అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కేటువంటి విధంగా ఈరోజు శాసనసభ అనేటువంటి
జరుగుతుంది, ఎదురుదాడు అనేటువంటి జరుగుతుంది, అసహనంతో అధికార పక్షం వ్యవహరిస్తుంది. ఇసుక విధానాన్ని మార్చాము, చాలా గొప్ప చేశామని చెబుతున్నారు. 20 మాసాలు పాపం ఆకలిగా ఆవురావురుగా ఉంటున్నటువంటి వాళ్ళకి 20 మాసాలు అవకాశం కల్పించారు. ఈరోజు మళ్ళా ఇసుక ప్రజల మామూలుగా గతంలో లాగానే ఉచితంగా తీసుకోవడానికి దీనికి 20 మాసాలు కావాలండి టైము. ఓకే, 20 మాసాలు తినడానికి మీరు అవకాశం కల్పించేదానికి, తమ్ముళ్ళకి అవకాశం కల్పించడానికి 20 మాసాలు తీసుకున్నారు. డోక్రా పేరు చెప్పారు. డోక్రా మహిళలు పాపం 200-300 ఇచ్చారు. అక్కడ మహిళను కూర్చోబెట్టి వాళ్ళకి ఓటాలు ఇచ్చారంటే అదేదో ఫెయిల్ అయినట్టు కాదు. ప్రభుత్వానికి తెలిసే అవినీతి అనేటువంటిది ఈ రోజు అనేక రంగాలు జరుగుతుంది. రాజధాని ఈ రోజు నిర్మించడం ప్రధానమైన విషయం కాదు. రాజధాని కంటే ఈ రోజు అత్యంత ప్రధానమైనటువంటి సమస్యలు, ప్రజా సమస్యలు ఉన్నాయి. నీటి ప్రాజెక్టుల విషయాలు ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ హంద్రీనేవా, గాలేరు నగరి చాలా కీలకమైనటువంటి సమస్య. దాని మీద ఈరోజు కేటాయించినటువంటి నిధులు, అతి తక్కువ నిధులు కేటాయించడం జరిగింది. వీటి మీద చర్చ అనేటువంటి జరగాలి. కానీ ఈ ప్రజా సమస్యలు ఏవి కూడా వికేంద్రీకరణ, రాజధాని నిర్మాణం కంటే కూడా ఈరోజు వికేంద్రీకరణ సూత్రాన్ని అమలు చేయడం అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన బాధ్యత. ఎక్కడైనా నడపచ్చండి, రాజధాని నడపడం ప్రధానం. ఒకవైపు చెబుతూ అలాగే కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర కనీసం ప్రతిపక్షాలు అన్ని రాజకీయ పార్టీలను తీసుకెళ్లి ఒత్తిడి తీసుకొద్దాం అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రజాతంత్ర పద్ధతిని కూడా ఈ 20 మాసాల్లో అధికార పక్షం పాటించకపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. నరసింహరావు గారు, రాష్ట్రం ఎక్కడికి వెళ్తుందని నరసింహరావు గారు చెప్పాల్సినటువంటి బాధ్యత రైట్. నరసింహరావు గారు, కూడా పక్కన తీసుకెళ్ళడం అనేది వి గాట్ యువర్ పాయింట్ సార్. ఒకసారి శ్రీధర్ గారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు చెప్పండి, ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ఒకటి పెట్టినారు. సో ప్రధానంగా నిన్న అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు తీసుకున్న, ఆ తీర్మానాన్ని మీద చర్చకు తీసుకున్న తీరు కానీ, ఆ తర్వాత దాన్ని ముగించిన తీరు కానీ, ఆ జరిగిన మొత్తాన్ని చూస్తూ ఉంటే ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ్యులు కొంతమంది అధికార పక్షానికి వెళ్ళిపోయిన వాళ్ళని కాపాడుకోవడానికి చేసిన పరిస్థితి అంటే మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. మొన్న గవర్నర్ గారు క్లోజింగ్ రిమార్క్స్ ఉన్నదండి. ఆ రోజు డిస్కషన్లో అప్పుడు ఏమైందంటే జగన్ గారు ఒక సూట్ క్వశ్చన్ అడిగారు. అడిగినప్పుడేమో దేవినేని ఉమా గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మినిస్టర్ గారేమో ఆ సమాధానం చెప్పకండి ఇంక వేరే సమాధానం చెప్పారు. విష్ణుకుమార్ రాజు గారు ఆ రోజు అసెంబ్లీలో నుంచుని అది కాదండి మీరు అలా చెప్పొద్దండి, వారు అడిగింది సమాధానం చెప్పండి అని అన్నారు. అన్నప్పుడు మళ్ళీ కూర్చుని నుంచి మళ్ళీ ఆయన వేరే విధంగా సమాధానం చెప్పారు. జరిగిన తర్వాత దాని మీద విష్ణుకుమార్ రాజు జగన్కి వంత పాడుతున్నాడా అంటే అక్కడ విషయం ఏంటంటే విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ పార్టీ తరఫున ఏం మాట్లాడారంటే ఆయన అడిగిన క్వశ్చన్కి సమాధానం క్లియర్గా చెప్పండి, కన్ఫ్యూజ్ చేయొద్దు, ప్రజలందరూ వాచ్ చేస్తున్నారు. గవర్నర్ క్లోజింగ్ రిమార్క్స్లో ఆయన ఛాన్స్ ఇవ్వలేదు. అంటే దాని మీద నిన్న వైజాగ్లో కూడా మీటింగ్ పెట్టి డిస్కస్ చేశారు. అది ఆ ఇష్యూ ఏదైతే క్లోజింగ్ రిమార్క్స్ కానీ లేకపోతే ఈ విధంగా మాట్లాడారు పాజిటివ్ అని నెగిటివ్ అని ఏదైనా సరే బీజేపీ పార్టీ వ్యూస్ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి మొన్న వైజాగ్లో హరిబాబు గారు ఆధ్వర్యంలో మొత్తం ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్సీలు అందరూ డిస్కస్ చేశారు. ఈరోజు నిన్న జరిగినప్పుడు జగన్ గారికి ఏదైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఈ మూవ్మెంట్ కానీ లేదంటే అంటే ఆయన ఒక యాజ్ అన్ అపోజిషన్ లీడర్ హీ హాస్ టేకెన్ అప్ ఫ్యూ ఆస్పెక్ట్స్. దానికి సమాధానం చెప్పకుండా గబుక్కుని ఏమైందంటే మగాడి శ్రీధర్ గారు ఇప్పుడు అదంతా భాష అది సరే ఒకవైపు ఉంటే ఇప్పుడు మీరు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది ప్రతిపక్షం అధికార పక్షం మీద, దాని మీద చర్చ జరగడానికి దానికి సరైన వ్యవధి ఇవ్వాలి, విప్ జారీ చేసుకునే అవకాశం ఇవ్వాలి. అట్లాంటివి ఏం లేకుండా బీఏసీ నిర్వహించి బీఏసీలోంచి వచ్చి నేరుగా మీరు చర్చ పెట్టడం అనే దాన్ని ఎట్లా అంటే అదంతా స్ట్రాటజిక్గానే వెళ్ళారండి. అంటే ఇప్పుడు అది గ్రహించవలసింది కొంత అది ఏమైందంటే ఇంకా టైం ఉన్నది కదా వెంటనే వీళ్ళు చేయరు మూజ్వానీ ఓటుతో ఇలాగ నో కాన్ఫిడెన్స్ చేయరు అని అనుకున్నారు. వాళ్ళకి స్మార్ట్గా టక్మని ఇలా చేసేసి డివిజన్ కోర్ యాక్చువల్లీ డివిజన్ కోరచ్చు. డివిజన్ కోరితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఎవరైతే స్విచ్ ఓవర్ అయ్యారో వాళ్ళందరూ ఎక్స్పోజ్ అయ్యారు. కోరినా కూడా అది ఓవర్ రూల్ చేసి ఆటోమేటిక్గా ఇలా చేశారు. అంటే జగన్ గారి మాట కూడా క్లియర్గా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఒకటి ప్రభుత్వం వైఫల్యం ఇవన్నీ ఏవైనా ఎత్తి చూపుతూ ఎవరినైతే ఎమ్మెల్యేలు వీరు బైపాస్ అయ్యారో లేదంటే అవతల పక్క వెళ్ళారో వాళ్ళని కూడా హైలైట్ చేయాలి, ప్రజలకు తెలుసుకోవాలి. వాళ్ళు ఒక సింబల్ మీద గెలిచి రెండో పార్టీకి వెళ్ళడం కరెక్ట్ కాదని ఉద్దేశంతో ఆయన హైలైట్ చేద్దాం ఉద్దేశంతో వన్ ఆఫ్ ద రీజన్ వై నో కాన్ఫిడెన్స్ మోషన్ హెస్ బీన్ మూవ్డ్ ఆయన కూడా పబ్లిక్గానే చెప్పారు. అది ఓవర్కమ్ అవడానికి అని చెప్పి వారు ఆ విధంగా నడుపుకుని డివిజన్ కానీ రానివ్వకుండా, ఎందుకంటే డివిజన్ వస్తే ఏంటంటే న్యాచురలీ దే విల్ బి లయబుల్, విప్ జారీ చేయి అంటే ఇవన్నీ కూడా అంటే కొంత బ్యాక్గ్రౌండ్ జరిగింది. రఘుపతి గారు కేవలం అంటే స్విచ్ చెప్పండి. నరసింహరావు గారు అమ్మన్ గారు ఇప్పుడు ఫైన్ పదాలు వాడచ్చు మనం, స్మార్ట్నెస్ లేకపోతే వ్యూహం స్ట్రాటజిక్గా చేశారు. కానీ
పార్టీ ఫిరాయింపుదారుల్ని పరిరక్షించడానికి కాపాడుకునేటువంటి దానికి మూజువాడి ఓటింగ్ తీసుకోవడం జరిగింది. ఇది వాస్తవం. అందుకని ఈ వాస్తవం ఇది తెలుగుదేశం అది ఖచ్చితంగా ఫిరాయింపుదారులకి కాపాడుకునేటువంటి తప్పుడు పద్ధతి. నువ్వు ధైర్యం ఉంటే వాళ్ళతో రిజైన్ చేయించి ఒక పార్టీతో ఎన్నికైనటువంటి వాళ్ళు ఈ పార్టీలు చేర్చుకున్నారు. ఓకే, చేర్చుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మీరు చేయాల్సినటువంటిది ఖచ్చితంగా ఓటింగ్ తీసుకోవాలి. తీసుకొని ఉంటే వారి రంగే ఉంటే బయటపడి ఉండేది. అలాగే ఇప్పుడైనా కూడా రాజీనామా చేయించాలి. బయట అయినా కూడా ఇప్పటికైనా కూడా రాజీనామా చేయించాలి వాళ్ళతోటి ఫిరాయింపుదారుల్ని. వాళ్ళు ప్రజలకు వెళ్ళాలి, ప్రజల దగ్గర ఓటింగ్ లో పాల్గొనడం అనేటువంటి జరగాలి. రీకాలింగ్ పద్ధతే ఈరోజు అన్నిటికంటే కూడా ప్రజాతంత్రమైనటువంటి పద్ధతి. ఈరోజు ప్రపంచంలోనే రీకాలింగ్ పద్ధతి అనేది ఉంది, కానీ మన దేశంలో ఆ పద్ధతికి అవకాశం అనేటువంటిది లేదు. కానీ ఉన్న దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేసి బయటికి చేయించాల్సిన బాధ్యత ఎవరైతే ఏ పార్టీ అయితే వారిని చేర్చుకున్నారో వారి పట్ల వ్యవహరించాల్సినటువంటి పద్ధతి. కానీ అధికార పక్షం దాన్ని ప్రోత్సహించేటువంటి తప్పుడు పద్ధతి అనేటువంటిది ఉంది. పోనీ ఇక్కడ ఏదో ప్రభుత్వం పడిపోవడం, లేకపోతే వారికి మైనారిటీ లేకపోవడం, ఓటింగ్ లేకపోవడం అనేటువంటిది కాదు. కేవలం ఏంటంటే ప్రతిపక్షాలని కూడా బలహీనం చేసి డబ్బులు ఏ రకమైనటువంటి తప్పుడు పద్ధతుల్లోనైనా కొనుగోలు చేయడం, గేదెల బేరాలాగా చేసేటువంటి పద్ధతులకు దిగజారేటువంటి దాన్ని ప్రోత్సహించడం అనేటువంటిది రాజకీయాల్లో నైతిక విలువలు ప్రమాణాలు అనేటువంటిది పతనం అవుతున్నాయి, పడిపోతున్నాయి అనే దానికి ఒక తార్కాణంగా ఉంది. దాని నుంచి ఖచ్చితంగా తెలుగుదేశం ఇది కాదు, మేము వేరుగా ఉంటామని చూపించాలి వాళ్ళ. నరసింహరావు గారు, ఈ అసెంబ్లీ సాక్షిగా నరసింహరావు గారు, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఒక చట్టం ఉన్నది. ఇట్లా పార్టీలు ఫిరాయించే వాళ్లను ఓటర్లను మోసగించిన వాళ్ళుగా చూసేందుకు చట్టం. ఫిరాయింపుల పీచమణగాలి అంటూ ఇవాళ రెండో మాట కాలం ఎడిటోరియల్ పేజ్, సాక్షి ఎడిటోరియల్ పేజ్లో సీనియర్ సంపాదకులు ఏవికే ప్రసాద్ రాసినారు. ఇలా ఫిరాయించే లెజిస్లేటర్లు స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థులుగా సభలో కూర్చోవడానికి సిద్ధపడటం కూడా ఓటర్లను మోసగించడంగా ఆస్ట్రేలియా రాజ్యాంగ చట్టం మరికొన్ని దేశాల రాజ్యాంగాలు పరిగణించాయి. శ్రీధర్, హౌ డు యూ సీ దిస్? నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిరాయించిన ఎమ్మెల్యేలని కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నంగానే చూస్తున్నారు సార్. ఒక నిమిషం కంక్లూడ్ చేయాలి. నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసి మేము చివరిగా కంక్లూజన్ రిమార్క్స్ ఇవ్వాల్సింది అపోజిషన్ లీడర్. దానికి కూడా ఎక్కడ అవకాశం లేదు. వాళ్ళందరి వాడే కంక్లూడ్ చేసి హడావుడిగా మూజోడితో ముగించేసారు. మేము డివిజన్ అడుగుతున్నాం, పక్కన డివిజన్ని బుల్డోజ్ చేస్తారు. ఇది చాలా ప్రజాస్వామ్యంగా జరుగుతున్నటువంటి విషయాల్ని పదే మేము అడిగిన ఆయన హడావుడిగా అనౌన్స్ చేసి బడ్జెట్ మీద డిస్కషన్ అని చెప్పి ఆయనే కనీసం ఇటువైపు అపోజిషన్ బెంచెస్ వైపు తిరిగి చూసి వేరే ఆప్షన్స్ మాకు ఇవ్వడానికి టైం తీసుకుని 1-2 నిమిషాలు దెన్ బడ్జెట్కి వెళ్ళాల్సింది. నేను అనౌన్స్ చేస్తాను కాబట్టి ఇక దాన్ని ఐ కెనాట్ గో బ్యాక్ అనే విధానం. కానీ ఇవన్నీ కూడా చూస్తే నిన్న ఏదైతే ఫైర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం మీద, నేను చెప్పాను దీని మీద 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం, 2 ఎవరైతే ఫిరాయించి వెళ్ళారో వాళ్ళ మీద ఒక చర్య తీసుకోవడానికి వాళ్ళ స్టాండ్ ప్రజలకు తెలియజేసేదానికి కూడా దీన్ని అవకాశంగా తీసుకుంటామని ఓపెన్గా అని చెప్పాను. దేర్ ఇస్ నో హిడెన్ ఎజెండా, ఇది ఓపెన్గా అని చెప్పాం. సో ఆ క్రమంలో స్పీకర్ గారికి తెలుసు ఇవన్నీ కూడా. మేము ఎందుకు పెట్టాము, ఏ రకంగా జరగబోతుందో ఆయన కూడా ఒక అవగాహన ఉంది. కనీసం అపోజిషన్ బెంచెస్ వైపు తిరిగి మరి ఏంటి నెక్స్ట్ ఆప్షన్ అని చెప్పి ఆయన కంక్లూజన్ రిమార్క్స్ అతనికి అవకాశం ఇచ్చి చేయాల్సినటువంటి ఆ విధానాన్ని ఆయన ఎక్కడ కూడా ఫాలో కాలేదు. దాని మీద ఈరోజు అవిశ్వాస తీర్మానం కూడా స్పీకర్ మీద అవిశ్వాసం ప్రతిపాదిస్తున్నారు. శ్రీధర్ చెప్పండి. అంటే నేను సర్ప్రైజ్ అయ్యానండి, జగన్ గారు అంత ఓపెన్గా చెప్తారని నేను అనుకోలేదు. అంటే ఎవరైతే పార్టీ స్విచ్ ఓవర్ అయ్యారో వాళ్ళ గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఎప్పుడైతే ఓటింగ్ కానీ డివిజన్ కానీ డిస్కషన్ కానీ ఇవన్నీ వచ్చినా వాళ్ళందరూ బయటపడతారు, వాళ్ళు ఏ స్టాండ్ తీసుకుంటారో కూడా నేను చూడాలని అనుకున్నారు. అంటే అంత ఓపెన్గా ఒక అపోజిషన్ లీడర్ కానీ ఎవరైనా ఒక లీడర్ చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చెప్పారు, ఆయన ఓపెన్గానే చెప్పారు. అంటే ఏదేమైనా కూడా ఏంటంటే అక్కడ జరిగిన డిస్కషన్స్ కానీ ఆ నెంబర్స్ కానీ ఆ విధంగా జరిగినప్పుడు ఏంటంటే కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి న్యాచురల్లీ యాజ్ హీ క్లెయిమ్స్ లైక్ అపోజిషన్ లీడర్కి ఛాన్స్ ఇవ్వాలి, మినిమం వారు క్లోజింగ్ రిమార్క్స్. నేను ఏదైనా బీజేపీ లీడర్కి ఎలాగైతే క్లోజింగ్ రిమార్క్స్ గవర్నర్ స్పీచ్కి క్లోజింగ్ రిమార్క్స్ ఎలా వెళ్ళేవాళ్ళు, ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసిన అపోజిషన్ లీడర్ కూడా ఆ క్లోజింగ్ రిమార్క్స్ అనేది న్యాచురల్ ప్రాసెస్లోనే రావాలి. బట్ ఆ విధంగా ఎందుకంటే అది బయటపడుతుందనో లేకపోతే వాట్ ఎవర్ ఇష్యూస్
ఏదైతే ఆస్ట్రేలియా పార్లమెంట్ కానీ ఇతర పార్లమెంట్లో 2-3 చోట్ల క్లియర్ కట్గా ఉన్నదండి. వన్స్ యూ దట్ ఈస్ వేర్ రీకాల్ ఈజ్ ఆల్సో దేర్. అంటే నువ్వు పార్టీ మారదాం అనుకుంటే న్యాచురల్లీ యూ కమ్అట్ అండ్ కంటెస్ట్, లేకపోతే యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఇప్పుడు ఏమవుతున్నది, ఇప్పుడు బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణలో అయితే ఎవరంతా వెళ్ళారో అంత నెంబర్స్ అన్ని వచ్చేటప్పటికంటే పార్టీ మర్జర్కి వెళ్ళిపోయింది. అంటే అంత నెంబర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ దే కుడ్ టెక్నికల్కి అది సుప్రీంకోర్టు చర్చ జరుగుతుంది. శాసనసభ పక్షం వెళ్ళి ఇంకో శాసనసభ పక్షంలో మర్జి కావచ్చు, పార్టీగా మర్జి కావాలని దాని మీద కూడా చర్చ ఇదివరకు జరుగుతుంది. ఎర్లియర్ ప్రజారాజ్యం వచ్చినప్పుడు కూడా వెన్ ఇట్ ఇస్ మర్జ్డ్ ఇన్ టు కాంగ్రెస్ అప్పుడు జరిగినప్పుడు కూడా పార్టీ పరంగా ఒక రెజల్యూషన్ పాస్ చేసి దెన్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి 2 రెజల్యూషన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ చేసిన తర్వాత అప్పుడు ఫార్మల్గా మర్జర్ అన్నది కాంగ్రెస్లో జరిగింది. అంటే వన్ ఈజ్ అ పార్టీ, అదర్ ఈజ్ అన్ ఎమ్మెల్యేస్. ఇక్కడ ఎటొచ్చి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎవరైతే తెలంగాణలో మర్జ్ అయ్యారో దట్ 75% ఆర్ 3/4 మెజారిటీ అని చెప్పి వాళ్ళు క్లెయిమింగ్ 12 members ఆఫ్ ద 14 అని చెప్పి అన్నారు. సో ఏదేమైనా కూడా అక్కడ కూడా ఇబ్బంది ఉంది. సుప్రీంకోర్టు కూడా అన్నారు యాంటీ డిఫెక్షన్లో ఎన్ని అమెండ్మెంట్స్ వచ్చినా కూడా స్టిల్ దే ఆర్ స్పీకర్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ వాట్ హీ డిసైడ్స్ ఈజ్ ఫైనల్. అండ్ మొన్న ఈ తెలంగాణ ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ కూడా హైకోర్టులో కూడా టైం ఇచ్చారు డిసైడ్ చేయమని. అదేవిధంగా ఇప్పుడు వీరు తెలుగుదేశం వైఎస్ఆర్ నుంచి తెలుగుదేశంకి వచ్చిన వారికి కూడా న్యాచురల్లీ వీళ్ళందరూ మూవ్ చేశారు, ముందర డెసిషన్ తీసుకోండి. దే హ్యాడ్ ఏ ఫార్మల్ కంప్లైంట్ టు ద స్పీకర్ సెయింగ్ దట్ వీళ్ళందరూ మా పార్టీ సింబల్తో గెలిచారు, వాట్ డూ యూ సే అన్నారు. దాని మీద ఆయన ఒక రూలింగ్ మన్నా పాస్ చేయాలి. ఒక 1-2 నెలలు అయిన తర్వాత వీరు ఎలాగా పార్టీ పరంగా లేదా లెజిస్లేటివ్ లీడర్ ఎలాగా హైకోర్టుకి వెళ్ళడం, డైరెక్షన్ తెప్పించడం, ఇవన్నీ ప్రాసెస్ జరుగుతున్నది. ఆ ప్రాసెస్ జరిగే ముందర ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఒక వెపన్ కింద యూజ్ చేశారు. మరి అది నిన్న అంత ఇదిగా జరగలేదు కాబట్టి ఈరోజు మరి స్పీకర్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేస్తున్నారు. అప్పుడు న్యాచురల్లీ నౌ వైఎస్ఆర్ విల్ ఆల్సో బికమ్ స్మార్ట్. ఏంటంటే ఈ విధంగా తెలుగుదేశం హ్యాండిల్ చేసింది కాబట్టి మనం ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రొటెస్ట్ చేయాలనేది కూడా కొంచెం చూడవలసింది, ప్రజలందరూ వాచ్ చేయవలసిన రోజు. మొత్తం వ్యవహారాలు మరి వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ బీజేపీ? అంటే బీజేపీ అంటే మరి బీజేపీ కూడా విష్ణుకుమార్ రాజు గారు మొన్న చాలా పేరుగా మాట్లాడారు. ఆ మాట్లాడిన దానికి ఆయనకి కనీసం గవర్నర్ దాని మీద ప్రసంగానికి ఆయన మాట్లాడడానికి అవకాశం లేక కట్ చేస్తారు. దాంతో నిన్న కొంచెం భయపడ్డారు. ఒక రకంగా హౌస్ లోనే ఓపెన్ గా చేశారు కదా బీజేపీ వాళ్ళు ఇట్లా మాట్లాడితే డైరెక్టే మాట్లాడేస్తున్నారు. ఆయన ఆకుల సచిన్ గారి రిమార్క్స్ మీద దాని మీద డైరెక్ట్గానే ఆయన మాట్లాడితే ఎట్లా అని చెప్పి కావాలంటే తీసేసుకుని పోలవరం ప్రాజెక్ట్ అంటున్నారు. ఇష్టానుసారంగా అసలు ఒక ముఖ్యమంత్రి అలా రకంగా మాట్లాడతారని మనం అనుకోం. అలాగే మాట్లాడుతూ ఉంటే ఇవాళ నిన్న విష్ణుకుమార్ రాజు గారు ఒక రకంగా దానికి గీళ్ళు అయిపోయారు, మాట్లాడలేపారు. ఒక పక్కన మేము అడుగుతూనే ఉన్నాం, మీరు సార్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మరి ఎలిగేషన్స్ చెప్తున్నారు కదా, వాటికి ఏమన్నా ప్రూఫ్లు ఉన్నాయా, వాళ్ళు ఏమన్నా ఇస్తారా దాని మీద? తప్పకుండా వాళ్ళు అడగడంలో తప్పేం లేదు, మేము కూడా మాకున్న సమాచారం షేర్ చేస్తాం. మరి వాళ్ళు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారే, వాళ్ళు అనుతున్న ప్రతిదానికి ఏదైనా ప్రూఫ్తో మాట్లాడుతున్నారా? ఎక్కడ స్వర్గీయ రాజశేఖర్ గారి దగ్గర మొదలుపెట్టుకుంటారు ప్రతి అంశాన్ని, ఆయన లేని వ్యక్తిని గురించి మాట్లాడుకుంటూ పదే ఎన్నో సందర్భాల్లో తెలిసి ఆయన మరి ఔటర్ రింగ్ రోడ్ మీద సిబిఐతో ఎంక్వైరీ వేయించుకొని మరి క్లీన్గా బయటకు రాలేదా? మరి దాన్ని కోట్ చేయరు. మరి వాళ్ళు కావాల్సినవో మాట్లాడుకుంటాం అంటే ఏమంటారు, దాన్ని సభని ఏ రకంగా నడిపించదలుచుకున్నారు, ప్రజలకి ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? ఇంత గొడవ చేసి ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరూ చెప్పినా కూడా ఆయన వినడు, ఆయన మొండి అని చెప్పడానికి ప్రయత్నం తప్పించి అసలు సభలో వేరే విషయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరూ చెప్పినా కూడా వినడు, ఆయన మొండిగా వెళ్తాడు అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ సమయాన్నంతా వృధా చేయటమే తప్పించి రాత్రి 10 గంటల దాకా కూర్చోబెట్టి జరిగింది ఏంటి అంటే ఏమి లేదు. ఇవాళ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఏం చెప్పినా ఆయన చెప్పకుండా ఆయన వాదన ఆయన వినిపించుకుంటే ఎవరి మాట వినడు అని ఒక ప్రొజెక్ట్ చేయటం అనమాట. అసలు జరిగింది ఎంత ఫెయిర్గా మాట్లాడారండి. అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ కూడా దాచిపెట్టుకుని హిడెన్ ఎజెండా లేకుండా ఎస్ మేము మా సభ్యులు వెళ్ళారు, వాళ్ళ స్టాండ్ ఏంటో మీకు తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వం ఎన్ని రకాలుగా వైఫల్యాలు చెప్పిందో చెప్తాం, ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని మా మాటల ద్వారా చెప్తాం. దాంతోపాటుగా 8 మంది శాసనసభ్యులు వెళ్ళారు, వాళ్ళ స్టాండ్ ఏంటో కూడా ఈ సందర్భంగా తేలాలి అని ఇంత ఓపెన్గా మాట్లాడటం అనేది జనరల్ అలా మాట్లాడరు. ఎప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ వచ్చినా కూడా అండి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలి. ఇదివరకు ఎర్లియర్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిసారి ఎంఐఎం మాట్లాడేది, ప్రతిసారి బీజేపీ లీడర్ మాట్లాడారు, ఒక కాంగ్రెస్ ఉండేది, టీడీపీ ఉండేది, టీఆర్ఎస్ ఉండేది. అంటే ఏదైనా ఒపీనియన్ తీసుకునే రోల్ అయ్యేది, ఏదైనా ఒక రోల్ ఒక ఇష్యూ రోల్ అయినప్పుడు ఏదైనా బ్రేక్ వచ్చినప్పుడు వాట్ యూ సే అని చెప్పి అందరూ ప్రాక్టీసెస్ ఇప్పుడు ఏమైపోయిందంటే మేజర్ గా టీడీపీకి నెంబర్స్, వైఎస్ఆర్ ఉన్నాయి,
ఉన్నాయి, బీజేపీ ఉన్నారు. అంతే మీ 3 పార్టీలు ఉండడం వల్ల బీజేపీకి న్యాచురల్గా ఎవ్రీ డిస్కషన్లో ఇంపార్టెంట్ మీ ఒపీనియన్ ఏంటి, అపోజిషన్ లీడర్ ఇస్ సేయింగ్ లైక్ దట్, అవర్ ట్రెజరీ బెంచ్ స్టాండ్ ఈజ్ లైక్ దిస్, వాట్ యూ సే అని చెప్పి ఆయన ఒపీనియన్ అడిగి అప్పుడు స్పీకర్ షుడ్ ఫైనలీ టేక్ ఏ కాల్. సార్ నరసింహరావు గారు ఒకటి చెప్పండి, వాళ్ళ అవినీతి మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ పెట్టాల్సి ఉంటుంది? హౌస్లో ముఖ్యమంత్రి గారికి ఇస్తే సరిపోతుందా? దాని మీద ఒక పద్ధతి, ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి అప్పగించి ఇట్లాంటి ఆరోపణలు వచ్చినాయి, వీటి మీద విచారణ జరపండి అని చెప్పి దాని మీద ఇది చేసుకోవడం కరెక్టా? మేము సిబిఐ అడిగాం, వాళ్ళకి సిబిఐ మీద నమ్మకం లేకపోతే సిట్టింగ్ జడ్జిని అడగండి, చెప్పండి. వాళ్ళు రావాలి కానీ అది లేదు మాకే ఇచ్చేసండి మేమేం చేస్తుంటే ఎలిగేషన్స్ మీ మీద చెప్తుంటే మీరు మీకు ఎట్లా చెప్తారు? నరసింహరావు గారు, అది శాసనసభలో ప్రతిపక్షం అవినీతి ఆరోపణలు చేసింది, దాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అధికార పక్షాన్ని. అధికార పక్షం తిరిగి సవాల్ చేసి మీరు కానీ దీన్ని రుజువు చేయకపోతే అసలు అసెంబ్లీలో ఉండడానికి లేదు, ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి లేదు. ఏంటండి పద్ధతి? ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా రుజువు చేసుకోవాల్సినటువంటి తన క్రెడిబిలిటీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అధికార పక్షం మీద ఉంది. ఎవరైనా చెప్తాం, ఈరోజు విద్యుత్ విషయంలో ఖచ్చితంగా అవినీతి అనేటువంటి జరిగింది. మేము ఓపెన్గా ఈఆర్సీ న్యాయమూర్తి ముందే చెప్పాం, ఈఆర్సీ సమక్షంలో చెప్పాం. ఏ ప్రభుత్వం 2, 3, 4 ఈఆర్సీ కూడా చెప్పాం. నరసింహరావు గారు, ఏ ప్రభుత్వం అన్నప్పుడు జరిగింది అది కూడా చెప్పండి. అధికార పక్షం ఏ ప్రభుత్వం అన్నప్పుడు జరిగింది, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఎప్పుడు సైన్ చేశారు, ఏ కంపెనీస్? ఇప్పుడు ఈఆర్సీ హియరింగ్ లో మీరు ఏం చెప్పారు? అయిపోయిందండి పవర్ పర్చేస్ 13 ఏళ్ళు అయిన తర్వాత, ఇప్పుడు 7 మాసాలు అయిపోయిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి వాటిని తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు రాజశేఖర్ మీరు జైగుర్పాడ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారా? ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు? విద్యుత్ సంబంధించి జైగుర్పాడ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారా, లేదా ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు? ఈ రోజు రెండు లైన్కో అయిపోయింది, స్పెక్ట్రమ్ అయిపోయింది. జైగుర్పాడ్ ప్రాజెక్ట్ అయితే ఆల్రెడీ డిపార్ట్మెంట్స్ మాట్లాడుకుంటున్నాయి. ఆల్రెడీ పవర్ ప్రాజెక్ట్ అయినా ఆల్రెడీ ఇన్ ప్రిన్సిపల్ లెటర్ ఇచ్చేశారు టేక్ ఓవర్ చేయమని. ఇంటర్నేషనల్ మార్కెట్ లో బొగ్గు ధర తగ్గిపోయింది. మనం పాత రేట్లే రివైజ్ చేస్తూ డిస్కమ్స్ టెండర్స్ పిలుస్తున్నారు. తప్పది. ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి అడిగాం. ఖచ్చితంగా అది. అలాగే గ్యాస్ ప్రైస్ కాంగ్రెస్ కాలంలోనే జరిగింది. తప్పది. రిలయన్స్ ఒప్పందం రిలయన్స్ తో చేసింది, అది స్కామ్ అని పార్లమెంట్ లో కూడా చర్చ జరిగింది. అందుకని ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెరగడానికి ప్రధానంగా దాని ఇన్పుట్స్, ప్రధానమైనటువంటి రా మెటీరియల్స్, దాని కొనుగోలులో, అలాగే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ లో ఇప్పుడు వచ్చినటువంటి మర్చెంట్ పవర్ పాలసీలో వీటిని అమలు చేయడంలో అవినీతి అనేటువంటిది అవడానికి అవకాశం ఉంది. సో అలా దాన్ని రుజువు చేసుకోవాలి, ప్రభుత్వం రుజువు చేయాలి. సోలార్ ఖచ్చితంగా సోలారు ₹6.20 కొనాల్సిన పర్ యూనిట్ కొనాల్సిన అవసరం లేదు. ఎక్కువ రేట్లు కొంటున్నారు. అది కాదు, మేము రీజనబుల్ గా చేస్తున్నామని రుజువు చేయాలి. ఐ గాట్ యువర్ పాయింట్. శ్రీధర్, ఒక మాట చెప్పండి చివరిగా, మనకు సమయం తక్కువగా ఉంది. శాసనసభలో నేను 2 అంశాలు వచ్చినాయి. ఒకటి ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద చర్చ. అవిశ్వాస తీర్మానం పెట్టిన దానిలో వాళ్ళు అవినీతి గురించి మాట్లాడినారు. అవినీతి గురించి మాట్లాడితే నువ్వు నాకు ఆధారాలు ఇవ్వకపోతే శాసనసభకు రాకూడదనే అధికార పక్షం వైఖరి ఎట్లా? అది ఆ మాట అనకూడదండి. అంటే ఎటొచ్చి వారు డిమాండ్ చేయొచ్చు, నువ్వు ఇలాగ అన్నావు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్, లేదా ప్రైజింగ్ కానీ ₹6.40 అనేది వేరే ₹4.40. చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరన్నా కూడా ఎనీ మెంబర్ కెన్ ఆస్క్ సేయింగ్ దట్ ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి, అక్కడ వరకే ఆగిపోవాలి తప్ప బియాండ్ దట్ ఇది నువ్వు కాగితం ఇవ్వలేదు కాబట్టి నువ్వు రాకూడదని కాదు. హియర్ రేజ్డ్ ఏ పాయింట్ సేయింగ్ దట్ జగన్ గారు ఏంటంటే యాజ్ అన్ అపోజిషన్ లీడర్ సేయింగ్ దట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇక్కడ ఈ ప్రైస్ ఇలాగా ఉన్నది, బట్ న్యాచురల్ ప్రైసింగ్ పాలసీ అంతా కూడా తగ్గింది. సో మీరు చేసే వర్క్స్ లేదంటే ఏదైతే అగ్రిమెంట్ సైన్ చేయబోతున్నారో అది తప్పు అని అన్నారు. అక్కడ వరకు ఫైన్. నెక్స్ట్ అపోజిషన్ ట్రెజరీ బెంచ్ కానీ చంద్రబాబు నాయుడు గారు నాకేమైనా ప్రూఫ్ ఇవ్వండి అని అన్నారు. సో అక్కడితో ఆగిపోవాలి కానీ తప్ప దే కాంట్ ఫోర్స్ సంబడి ఈజ్ ఎలక్టెడ్ అపోజిషన్ లీడర్, హీ హాజ్ నెంబర్స్. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి సార్, మోడీ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు హీ హాజ్ సైన్డ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ విత్ సోలార్ కంపెనీస్ ఫర్ ₹14. అప్పుడు ఏంటంటే ఫస్ట్ నేషనల్ సోలార్ పాలసీ ప్రకారం ₹40 సైన్ చేశారు అప్పుడున్న ఇనిషియల్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ, సోలార్ ప్రాజెక్ట్స్. సబ్సిక్వెంట్గా ఏమైందంటే ఈ థర్మల్ కానీ హైడల్ కానీ వీళ్ళందరూ వచ్చి మోడీ గారితో ఏమో నెగోషియేట్ చేసుకుని ఒక సెక్రటరీ ఉండేవారు, వారితో నెగోషియేట్ చేసి నెక్స్ట్ మోడీతో కలిసి మా ఇన్పుట్ కాస్ట్ అని కోల్ ప్రైజెస్ అవన్నీ పెరిగినాయి కాబట్టి మా ఏదైతే వేరియబుల్ క్లాస్ ఉన్నది ఇవన్నీ పెంచండి అని అన్నారు. అప్పుడు వెంటనే ఇమీడియట్గా ఆయన, అంటే ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ గురించి చెప్తున్నానండి మోడీ గారు, వెంటనే ఇమీడియట్గా ఏ సోలార్ కానీ, సోలార్ కాకుండా థర్మల్ కానీ హైడల్ కానీ మిగతా
ప్రాజెక్ట్స్ ఏదైతే వేరియబుల్ కాస్ట్ అవన్నీ పెంచారు. ఓకే. దెన్ ఇమీడియట్లీ నెక్స్ట్ మీటింగ్ ఏం చేశారంటే సార్, సోలార్ రేట్లు ఇప్పుడు తగ్గినాయి కాబట్టి ఫస్ట్ నేషనల్ సోలార్ పాలసీలో 14 రూపాయలు ఇచ్చారు, నెక్స్ట్ సోలార్ పాలసీలో 12 రూపాయలు 10 రూపాయలు ఉంది కదా, వాళ్ళందరికీ తగ్గించారు. రైట్. దట్స్ వాట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్. దీంట్లో మొన్న మన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఫాలో అయితే కూడా కవిత గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి మన హైకోర్టు గురించి డివిజన్ కాకుండా అడ్డుపడుతూ ఉన్నారు, వాళ్ళకి అంశాలు ఏదాకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడినప్పుడు కూడా స్పీకర్ గారు చాలా సున్నితంగా చెప్పారు. దాన్ని వదిలేమది అంశం కోర్టుకి సంబంధించింది కదా, మరి దాన్ని పక్కన పెట్టి తన వాదనలకు వెళ్ళిపోయారు. అంతేగాని ఇక్కడ ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్టుగా, బ్రహ్మాండం ఏదో బదులపోయి మీద పడిపోయినట్టుగా, అక్కడికక్కడేదో వీళ్ళందరూ చాలా దీనిలాగా ఆయన పక్క మాకు చట్టం మీద గౌరవం ఉంది దాని మీద చేస్తుంది చెప్తుంటే, తన స్టాండ్లో తప్పు జరగలేదనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే దానికి తగినటువంటి రెస్పెక్ట్ చేయకుండా ఏదో బుల్డోజ్ చేసి తను చేయడానికి ప్రయత్నం. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్ యూ రఘుపతి గారు, థ్యాంక్ యూ నరసింహరావు గారు ఇవాళ హెడ్లైన్ షోలో చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ హెడ్లైన్ షో. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.